హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్. ఈరోజైతే రెస్టారెంట్కి వచ్చాం. రెస్టారెంట్ నేమ్ వచ్చి కోడికూర పప్పుచారు రెస్టారెంట్. ఇది వచ్చి విజయవాడలో ఉంది. రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇదంతా కూడా వెయిటింగ్ హాల్లో చైర్స్, అలాగే చిన్నపిల్లల కోసం చిన్న సైజ్ మినీ సైజ్ బెడ్ అయితే అరేంజ్ చేశారు. మనం ముందుగానే బుక్ చేసుకోకపోతే వెయిటింగ్ హాల్లో కూర్చోవాలన్నమాట. వాళ్ళు టోకెన్ పిలుస్తారు, అప్పుడు మనం వెళ్ళాలి. ఇదిగోండి, ఇక్కడంతా కూడా డెకరేషన్ చేశారు. ఇవంతా కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్తో మొత్తం డెకరేషన్ చేశారు. ఇది వచ్చి బయట వ్యూ. నేను గ్లాస్ ఉంది, గ్లాస్ బయట నుంచి తీస్తున్నాను. వెయిటింగ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది చూపించేదంతా ఒక సైడ్, నెక్స్ట్ సైడ్ కూడా ఉంది. ఇది కూడా వీడియో తీశాను. ఇదిగోండి, వెయిటింగ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. పిలుస్తారో వెళ్ళి లోపలికి ఎంటర్ అవ్వాల్సిందనమాట. మేమైతే ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళిపోయాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కొండపల్లి బొమ్మలతో డెకరేషన్ చేశారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాళ్ళతో అయితే కొండపల్లి బొమ్మలతో నింపేశారు. మధ్యలో అయితే వినాయకుడి విగ్రహం పెట్టి పైన మెనూ ఇచ్చారు, ఏమేమి స్పెషల్స్ ఉంటాయో ఈరోజు అని. ఇప్పుడైతే కొండపల్లి బొమ్మల్ని క్లియర్గా నీట్గా చూసేయండి. మీలో ఎంతమంది కొండపల్లి బొమ్మలు అంటే చాలా చాలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి. ఇప్పుడైతే రెస్టారెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ పైన లైట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎవరైతే ఈ రెస్టారెంట్కి వెళ్ళారో ఇక్కడ ఏ ఫుడ్ అయితే మీకు బాగా అయితే నచ్చిందో అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ స్వీట్ అండ్ హాట్ కాంప్లిమెంటరీ ఫుడ్ ఇస్తాడనమాట. హాట్ వచ్చి వడ ఎప్పుడు కన్ఫామ్, స్వీట్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చి రసగుల్లా. టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా రసగుల్లాది. ఇక్కడ బేజా ఫ్రై అనమాట. బేజా ఫ్రై బాగుంటుందంటే ఆర్డర్ పెట్టుకున్నాం. బేజా ఫ్రై చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ ఫేమస్ వచ్చి నాటికోడి పులుసు, అలాగే రాగి సంగటి. రాగి సంగటి అయితే చాలా బాగుంది. వెజ్ మీల్ కూడా ఇక్కడ చాలా బాగుంటుందని ఒక వెజ్ మీల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. నేను నాటుకోడి పులుసు అలాగే రాగి సంగటి విత్ గీ వేసుకుని తిన్నాను. టేస్ట్ బాగుంది. సంగటితో మటన్ కర్రీ కూడా టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే ఈ గోంగూర పచ్చిరొయ్యల కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాం, అది అసలు బాగోలేదు, నచ్చలేదు అనమాట. మిగిలిన కర్రీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది వచ్చి ఓవరాల్ వ్యూ అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ అయితే ఒక ప్లేస్కి వెళ్ళాం, అది కూడా చూసేద్దాం ఈ బ్లాగ్లో. ఫుడ్ తిన్న తర్వాత రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అయితే కిందకి వచ్చి కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము. కింద కిడ్స్తో ఆడుకున్నాడు మా వాడు. కొంతమంది అపార్ట్మెంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో అయితే. ఇప్పుడైతే లిఫ్ట్లోంచి కిందకి వెళ్ళిపోదాం. కింద వ్యూ కూడా ఒకసారి అయితే ఎలా ఉందో చూద్దాం చుట్టుపక్కల. ఇదిగోండి, ఇక్కడ మంచి ట్రీ అయితే ఉంది, లెమన్ ట్రీ. అండ్ ఇది వచ్చి నందివర్ధన ఫ్లవర్స్ అనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ ఖాళీ ప్లేస్ చాలా బాగుంది. వాకింగ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ ఒక 2 రౌండ్స్ వేస్తే 2 కిలోమీటర్స్ అయిపోతుంది. ఈచ్ రౌండ్ వచ్చి 1 కిలోమీటర్ ఉంటుంది. వాకింగ్ చేసే వాళ్ళకైతే ప్లేస్ బాగుండదు, బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడైతే పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారనమాట, ట్రై సైకిల్తోనూ. ఇదిగోండి, మా వాడు కూడా వాళ్ళతో కొత్త ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళతో ఆడుకుంటున్నాడు కొంతసేపు. ఇలా కొంతసేపు అయితే అటు ఇటు తిరిగి వీడు కూడా రిలాక్స్ అయ్యాడు, కొంచెం రీఛార్జ్ అయ్యాడనమాట. రీఛార్జ్ అయిన తర్వాత మేము కొంతసేపటికి బయటకు వెళ్ళాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేస్కి వెళ్ళామో అయితే మీకైతే చెప్తాను.
కార్లో అయితే బాగా ఫ్రంట్ ఉన్నది డాగ్ అండి, టాయ్ అనుకుంటారని చెప్తున్నాను. ఈ డాగ్ నేమ్ వచ్చి షీరో. ఈ షీరోకి అయితే ట్రావెలింగ్ చేయడం చాలా చాలా ఇష్టం. కార్లో అయితే సైలెంట్గా కూర్చుంటాడు, ఏసీ ఉన్నది కదా ఎదర, చక్కగా కూర్చుంటాడు, రిలాక్స్ అవుతూ ఉంటాడు పడుకుని. లేదంటే బయట అయితే అరుస్తూ ఉంటాడు. అచ్చం టాయ్లా ఉంది కదా, అదిగోండి చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడైతే బయటికి తీసుకెళ్తున్నారు కదా, అది ఫుల్ ఖుషి అయిపోతుంది. మీరు మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఈ రూట్ ఏంటో అయితే ఒక ఐడియా ఉంటుంది, మిగిలిన వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఇది మంతెల సత్యనారాయణ గారి ఆశ్రమం వెళ్ళే రూట్ అనమాట. ఆయన ఆశ్రమం కూడా మీకు బయట నుంచి అయితే వ్యూ అయితే చూపిస్తున్నాను. అది చాలా పెద్దగా ఉంది, నేను అంత పెద్దదిగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగోండి ఇప్పుడు రాబోయేది మంతెల సత్యనారాయణ గారి ఆశ్రమం. ఇదిగోండి స్టార్టింగ్ ఇది, ఇక్కడి నుంచి అయితే చాలా పెద్దది. చూడండి నెమ్మదిగా అయితే కారు డ్రైవ్ చేస్తున్నారు. ఇదిగోండి చాలా పెద్దది. అలాగే బాల్కనీస్ కూడా చాలా బాగున్నాయండి. అక్కడ కూడా ప్లాంట్స్తో బాగా పెంచారు. చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే పక్కన నది కూడా ఉంది కాబట్టి అటు సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి 15 డేస్కి వచ్చి 30,000 అంట పేమెంట్. మీరు కూడా ఒక మంచి కొన్నాళ్ళు రిలాక్సేషన్కి వెళ్ళాలనుకుంటే వెళ్తే చాలా బాగుంటుందండి. మంచి ఆహార అలవాట్లు అయితే మీ డైట్లో చేసుకోవచ్చు. లేదా ఏదైనా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకైతే ఇక్కడ ఆశ్రమం అయితే మంచి రిలాక్సేషన్గా ఉంటుంది. ఒక హాస్పిటల్కి వచ్చామన్నది కాకుండా బాగుంటుంది.